వీడియోలో ఒక 2 నిమిషాలు మీకు నచ్చకపోవచ్చు. ఆ 2 నిమిషాలు ఏంటని ఇంకో 2 నిమిషాల్లో మీకు తెలుస్తుంది. ఆ 2 నిమిషాలు మీకు నచ్చకపోయినా ఒక 2 నిమిషాలు నా కోసం ఓపిక పట్టి వీడియో చూస్తారనేసి కోరుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఎట్లయినా చూస్తారు ఖచ్చితంగా. ఇది మా పిల్లి తోక, అది నా ఒళ్ళో వచ్చి కూర్చుంటుంది. ఓకే, సో ఈ వీడియోలో మనము ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సో లేటెస్ట్ ఓటింగ్ అనాలిసిస్ ఏంటి, ఈరోజే లాస్ట్ డే ఓటింగ్కి, ఈరోజు ద డే, ద డిసైడింగ్ డే. సో ఈరోజు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటేసుకొని ఈరోజు గెలిపించుకోండి. అండ్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే కళ్యాణ్ పడాలా. నేనైతే కళ్యాణ్ పడాలకి చాలా ఓట్లు ఇస్తాను, చాలా మిస్డ్ కాల్స్ కూడా ఇస్తాను. 8886650455 ఇది తన మిస్డ్ కాల్ నెంబర్ కూడా. సో లెట్స్ స్టార్ట్ విత్ ఓటింగ్ అనాలిసిస్. బేసికలీ నాకుండేంత ఒళ్ళు బరువు ఎవ్వరికీ ఉండదు. నేను ఇంట్లో ఒక పుల్ల ఇట్లా తీసి అక్కడ పక్కన పెట్టను, కాబట్టి నా కోసం నేను ఒక 24/7 కేర్ టేకన్ పెట్టేసుకున్నాను అనమాట. కానీ అప్పుడప్పుడు ఆవిడ ఊరికి పోతూ ఉంటుందా, నాకు ఒళ్ళు ఉండదు కదా, కాబట్టి నా పని ఈజీ అవ్వడానికి నేను అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ కొనుక్కున్నాను అనమాట. దీంతో పని చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ నేను అన్ని అగారో ప్రోడక్ట్స్ ఎందుకు యూస్ చేస్తాను తెలుసా, ఎందుకంటే ఆల్ అగారో ప్రోడక్ట్స్ 1 year వారంటీతో వస్తాయి. ఇదో వారంటీ కార్డ్. అగారో మెయిన్ యూనిట్, ఇది USB ఛార్జ్ కేబుల్తో వస్తుంది. ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాటరీ ఇండికేటర్, ఎంత బ్యాటరీ ఉందనే ఇండికేటర్. అండ్ దీనిలో 2 స్పీడ్ మోడ్స్ కూడా వస్తాయి. హై స్పీడ్ విత్ 400 RPM అండ్ లో స్పీడ్ విత్ 300 RPM. ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ ఇన్ని అటాచ్మెంట్స్తో వస్తుంది. అండ్ దీన్ని అటాచ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఇది స్మాల్ బ్రిజిల్ బ్రష్, లార్జ్ బ్రిజిల్ బ్రష్, మూలలు క్లీన్ చేసుకోవడానికి పాయింటెడ్ బ్రిజిల్ బ్రష్, అద్దం క్లీన్ చేసుకోవడానికి ఫైబర్ స్పాంజ్, వుడ్ క్లీన్ చేసుకోవడానికి వుల్ క్లాత్, కిచెన్ మార్బుల్స్ క్లీన్ చేసుకోవడానికి స్పాంజ్ బ్రష్ అండ్ అనదర్ క్లాత్ బ్రష్. ఫస్ట్ మనం ఈ లార్జ్ బ్రిజిల్ బ్రష్ యూస్ చేద్దాం. దీనికి ఇచ్చిన అడ్జస్టబుల్ ఎక్స్టెండర్ హ్యాండిల్ అటాచ్ చేసి నేను ఇల్లు ఇంత క్లీన్గా క్లీన్ చేసుకుంటున్నా. దీంట్లో మిగతా అటాచ్మెంట్స్ అటాచ్ చేసే ముందు ఈ వెల్క్రో అటాచ్ చేయాలి. వెల్క్రో అటాచ్ చేస్తే ఏ అటాచ్మెంట్ అయినా ఈజీగా అటాచ్ అయిపోతుంది. నేను స్పాంజ్ బ్రష్తో కొంచెం వాటర్ అండ్ క్లీనింగ్ లిక్విడ్ వేసి కిచెన్ మార్బుల్స్ ఎంత ఈజీగా క్లీన్ చేస్తున్నానో చూడండి. అండ్ ఫైబర్ స్పాంజ్తో మిర్రర్ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే కార్ అద్దం కూడా క్లీన్ చేసుకోవచ్చు. గైస్, ఇది చాలా లైట్ వెయిట్ అండ్ పోర్టబుల్ డివైస్. చాలా అటాచ్మెంట్స్ ఉంటాయి. సో దేనికోసం ఏ అటాచ్మెంట్ అని చెప్పేసి నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. కాబట్టి ఇన్ని కలిపి ఒక ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ అగారో ప్రోడక్ట్స్ అన్ని 1 year వారంటీతో వస్తాయి. సో మీకు ఏ డోకా లేదు. ఈ ప్రోడక్ట్ మీరు కొనాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫస్ట్ వెళ్ళి కొనేసుకోండి. సో అదనమాట మ్యాటర్. సో ఓటింగ్ అనాలిసిస్ విషయానికి వస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాంటి పర్సంటేజ్తో ఒకరోజు కళ్యాణ్ లీడింగ్లో ఉంటున్నాడు, ఒకరోజు తనుజ లీడింగ్లో ఉంటుంది, ఒకరోజు మిస్డ్ కాల్స్లో తనుజ లీడింగ్లో ఉంటుంది, ఒక రోజు ఇప్పటి వరకు మిస్డ్ కాల్స్లో కళ్యాణ్ లీడింగ్లోకి వచ్చారు. చాలామంది పోల్స్లో ఓట్ చేయడమే ఇదనుకుంటా ఉన్నారు అనుకుంటా. కాబట్టి కళ్యాణ్కి వెళ్ళి హాట్స్టార్లో ఓట్ చేయట్లేదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకోటి ఏంటంటే, తనుజాకి సపోర్ట్ చేసే వాళ్ళు ప్రాబబ్లీ వేరే స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి కానీ, వేరే స్టేట్స్ నుంచి కానీ చాలామంది ఓటింగ్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ ఓటింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి చెప్తేనే చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో ఉండే వాళ్ళు, తమిళనాడులో ఉండే వాళ్ళంతా తెలుగు బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా చాలామంది తనుజకు ఓట్ చేస్తున్నారు. అండ్ చాలా కాలేజెస్ కూడా చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. మల్లారెడ్డి గర్ల్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒక ఫీమేల్కి సపోర్ట్ చేయండి అండ్ తనుజ వాళ్ళ ఫాదర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఒక పాయింట్లో ఓట్లు అడుగుతున్నారు అని చెప్పారు. ఆన్ ది అదర్ సైడ్ కళ్యాణ్ వాళ్ళు కూడా వాళ్ళ విజయనగరం వెళ్ళి మన ఊరు అబ్బాయి సపోర్ట్ చేయండి అనేసి అంటున్నారు. సో 2 విషయాల్లో తప్పలేదు, 2 తప్పే లేదు. సో ఇట్లా చాలా ఓటింగ్ చాలా కాలేజెస్ నుంచి, చాలా దాంట్లోంచి పడతా ఉంది. అండ్ కొంచెం యాక్టర్స్ కాబట్టి వాళ్ళకి కొంచెం రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరూ లైవ్కి వచ్చి అడుగుతూ ఉన్నారు. కళ్యాణ్ కూడా పాపం చాలా ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ, ఎక్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కానీ, అండ్ నాలాంటి ఒక సేనాధిపతి అంటే సేనాధిపతి రథసారథి. సో నాకేమనిపిస్తుంది అంటే, కళ్యాణ్ పడాలా ఒక అర్జునుడు యుద్ధానికి వెళ్తున్నాడు. రేపే కురుక్షేత్రం, రేపు కదా ఎల్లుండి కురుక్షేత్రం. సో ఆ కురుక్షేత్రానికి కొంచెం ఆ సేనాన్ని ఎలా అయితే ఒక సైనికుడు తన కోసం ఒక సపరేట్ సైన్యాన్ని ఏర్పరచుకున్నాడో తన బిహేవియర్తో, తన మాటతో, ఆటతో, అన్నిటితో కలిపి, దానికి ఒక రథసారథి ఉన్నాడు. ఆ రథసారథి కృష్ణుడు. ఆ కృష్ణుడు ఎవడో కాదు, నేనే అనేసి నాకు అనిపిస్తుంది. అర్జునుడికి కృష్ణుడు లాగా. సో ఐమ్ జస్ట్ స్టాండింగ్ స్టిల్. అండ్ నా వెనకాల చాలా మంది నాకు సపోర్టివ్గా ఏం మాట్లాడినా ప్రతిరోజు వాళ్ళ ఫీలింగ్స్ అంతా నాతో షేర్ చేసుకుంటా. ఎవ్రీడే నేను రాత్రి ఎంత టెన్షన్ పడినామో నాకు తెలుసు. సో రీసెంట్ ఓటింగ్ అనాలిసిస్ తెలిసిన తర్వాత చాలా బాధగా అనిపించింది. సో తర్వాత నా మైండ్ నేనే మేకప్ చేసుకున్నా. ఒక బిగ్ బాస్ అనేది జీవితం కాదు,
మనం ఎవరు గెలవాలి అనేసి అనుకుంటున్నామో వాళ్ళు కొన్నిసార్లు గెలవకపోవచ్చు. వాళ్ళు గెలవకపోయినా కూడా వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్. సో దాన్నే పట్టుకొని బాధపడతా కూర్చోకూడదు అని ఒక పాయింట్లో పెట్టుకొని ఉన్నాను. ఫస్ట్ నుంచి హైప్ లేపుతానే ఉన్నా. ఇప్పటికీ ఎక్కడో ఒక చిన్న కోరిక అయితే మిగిలిపోయింది. నాకు ఏ కంటెస్టెంట్ గెలవాలి అనుకుంటున్నాను, ఆ కంటెస్టెంట్ గెలుస్తారు అని చెప్పేసి. కానీ నాకు తెలిసిన ఓటింగ్ అనాలిసిస్, లోపల నుంచి నాకు వచ్చిన ఓటింగ్ అనాలిసిస్ కానీ, నాకు ఇప్పటిదాకా మీకు తెలుసు నేను ఏ ఎలిమినేషన్ అప్డేట్ తప్పుగా చెప్పలేదు, ఏది కరెక్ట్ తప్పుగా చెప్పలేదు అని చెప్పేసి మీకు అన్నీ తెలుసు, చాలా క్లియర్గా తెలుసు. సో ఏ ఓటింగ్ అప్డేట్ ప్రకారం నాకు ఎవరైతే ప్రాపర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళే చెప్పారు మొత్తం ఓవరాల్గా లీడింగ్లో ఏమైంది అని చెప్పేసి. సో లాస్ట్కి ఎలా అయిపోయిందంటే మండే ఓటింగ్లో, మండే హాట్స్టార్ ఓటింగ్లో కళ్యాణ్ వాజ్ లీడింగ్ విత్ 1.8%. ఎగ్జాక్ట్ పర్సెంటేజెస్ చెప్తాను చూడండి. కళ్యాణ్ వాజ్ లీడింగ్ విత్ 1.8%. అంటే తనుజాకి 24% ఓటింగ్ పడతా ఉండింది, కళ్యాణ్కి 25.8% ఓటింగ్ ఉంది. వెరీ ఫస్ట్ డే విచ్ ఇస్ మండే. సెకండ్ డే ఏమైందంటే ఆ 1.8% కాస్త 0.8%కి దిగిపోయింది. సో సెకండ్ డే విచ్ ఈస్ ఆన్ ట్యూస్డే, కళ్యాణ్ వాజ్ లీడింగ్ విత్ 0.8% ఓటింగ్ ఓవర్ తనుజా ఆన్ హాట్స్టార్. తర్వాత వెనస్డే విషయానికి వస్తే, వెనస్డే సడన్గా తనుజ 2% లీడ్లోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళింది ఏంటి సడన్గా తెలీదు. సో వెనస్డే కళ్యాణ్ వచ్చి తనుజ కంటే ఒక 2% తక్కువలో ఉన్నాడు. సో వెనస్డే వచ్చి కళ్యాణ్ 24%లో ఉన్నాడు అండ్ తనుజ 26%లో ఉండింది. సో తర్వాత ఫోర్త్ డే విషయానికి వస్తే 0.4% తనుజానే లీడింగ్ ఉండింది. మళ్ళీ ఇక్కడ ఏమైపోయిందంటే తనుజ ఓట్స్ కొంచెం తగ్గిపోయినాయి, కళ్యాణ్ ఓట్స్ సేమ్ ఉన్నాయి ఫస్ట్ నుంచి. వెనస్డే తనుజ ఓట్స్ పెరిగాయి, బట్ వెనస్డే తనుజ ఓట్స్ పెరిగాయి, బట్ థర్స్డేకి అంతా అంటే నిన్నటికంతా తనుజ ఓట్స్ కొంచెం తగ్గిపోయాయి, కళ్యాణ్ మాత్రం కాన్స్టెంట్గా సేమ్ ఓటింగ్లో ఉన్నాడు. బట్ కొన్ని ఓట్స్ అయితే ఎవరికి ఓట్ అయ్యారో తెలియని వాళ్ళు ఓటా మరి ఏంటా అని తెలీదు, డెమాన్ పవన్కి షిఫ్ట్ అయ్యాయి. సో అట్లా తనుజాకి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేబీ డెమాన్ పవన్కి ఓట్ చేసి ఉండొచ్చు, ఏదో ఒకటి చేసి ఉండొచ్చు, నాకు తెలీదు. సో డెమాన్ నిజంగా స్వామి, డెమాన్ ఆడేదానికి నిజంగా చాలా అప్రిషియబుల్ అనిపిస్తుంది. కానీ లాస్ట్ మూమెంట్లో మొక్క పెడుతున్నాడు రైడు అనే ఇలాంటి ఫీలింగ్ తెప్పిస్తున్నాడు అనమాట. ఫస్ట్ నుంచి ఆడుంటే పాపం విన్నింగ్ రేస్లో ఉంటాడు కదా, అప్పుడు నేను ఎట్లయితే కళ్యాణ్ని లేపుతానో అట్లే డెమోని కూడా లేపుతాను ఉంటాను కదా. ఎంత పని చేశాడు చూసారా, ఎంత పని చేశాడో డెమోన్, అంత పని చేశాడు. సో ఏమైందంటే డెమాన్ భయంకరంగా ఆడడం వల్ల, సూపర్గా ఆడడం వల్ల డెమాన్కి కొంచెం ఓటింగ్ అనేది లేసింది. అండ్ చాలామంది స్ప్లిట్ ఓట్స్ ఇవంతా తెలియదు, అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా కళ్యాణ్ వేయద్దు అనేసి చెప్పకుండా ఇండైరెక్ట్గా డెమాన్కి ఏంటి అని చెప్పేసి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. సో అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి నిన్నటికి కొంచెం డెమాన్కి తనుజకి ఓటింగ్ పెరిగింది, అండ్ కళ్యాణ్కి మాత్రం సేమ్ కొంచెం ఓటింగ్ పడింది. సో నిన్న కూడా తనుజ వాజ్ లీడింగ్. సో ఓవరాల్గా నిన్న రాత్రి 12 o'clock వరకు, అండ్ బిగ్ బాస్ కూడా ఎంత పెంట పెడుతున్నాడో మీకు అర్థమవుతుంది కదా. డెమోన్ ఈ వారం అంతా టాస్క్లు అదరగొట్టినాడు, ఏవి అదిరిపోయింది. ఒక్క సెకండ్ నాకు అప్డేట్ వచ్చింది. హలో, ఓకే, ఇప్పుడే మనకి అప్డేట్స్ వచ్చాయి రేపు ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి. సో ఈరోజు కాదు, నిన్న కొన్ని షూట్ జరిగింది. ఏం జరిగిందంటే కొన్ని డ్యాన్స్, సాంగ్స్ ఇవన్నీ జరిగాయి అనమాట రేపటి పర్ఫార్మెన్స్ కోసం. రేపు 7 o'clock స్టార్ట్ అవుతుంది కదా, అంటే సండే 7 o'clock స్టార్ట్ అవుతుంది కదా మొత్తం ఈ ఫినాలే ఎపిసోడ్. సో దానికోసం నిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, సింగింగ్ పర్ఫార్మెన్సెస్ జరిగిందంట. సో సింగింగ్ పర్ఫార్మెన్సెస్లో మన బ్యాండే వెళ్ళింది, మన ఫేవరెట్ అంటే నా ఫ్రెండ్స్ బ్యాండే వెళ్ళింది అనమాట బిగ్ బాస్లో పర్ఫామ్ చేయడానికి. సో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేసి పాడారంట. అది ఎవరెవరికి ఏమేమి డెడికేట్ చేశారని చెప్పేసి దాని గురించి చెప్పారు. అండ్ వాళ్ళని అడిగారంట, కంటెస్టెంట్స్ ఎవరితో చెప్పొద్దండి, ఏ కంటెస్టెంట్స్తో ఏం మాట్లాడద్దండి అని చెప్పేసి, ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారో అనేసి అడిగారంట. అడిగితే అందరు కళ్యాణ్ పేరే చెప్పారంట ఆ బ్యాండ్ వాళ్ళందరూ. అంటే లోపల కంటెస్టెంట్స్ 5 members కూర్చోంటారు కదా, టాప్ 5 అట్లే ఉంటారు కదా లోపల. సో టాప్ 5కి తెలియనివ్వకుండా, లోపల ఎవరికి ఎవరి పేరు తెలియనివ్వకుండా ఆ బ్యాండ్ వాళ్ళని మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని అడిగితే అందరూ కళ్యాణ్ పేరే చెప్తున్నాడంట. సో ఎవరు గెలుస్తారనేసి ఎవరికి తెలియదు. అండ్ అక్కడ కూడా మొత్తం అన్నపూర్ణ సెట్లో కూడా మ్యాక్సిమం కళ్యాణ్కే సపోర్ట్ ఉన్నారంట. అప్పుడు వాళ్ళు అడిగారంట క్వశ్చన్ కూడా, ఏంటి మీ దాంట్లో అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిలు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదంటే, లేదు మాకు కళ్యాణ్ గేమ్ ప్లే నచ్చిందనేసి చెప్తున్నారంట. ప్రామిస్, ఇది నేను చెప్పింది నిజమా కాదా అనేసి మీకు రేపు తెలుస్తుంది. ఇప్పుడు నేను వాళ్ళకి ఏ సాంగ్స్ డెడికేట్ చేస్తున్నారో నేను చెప్తే అప్పుడు నేను చెప్పింది నిజమా కాదా అనేసి మీకు అప్పుడు తెలుస్తుంది. అండ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి చెప్తా ఉన్నాను కదా, సడన్గా పాజ్ పెట్టి నాకు కాల్ వస్తే తీసుకొని చెప్తా ఏ సాంగ్ ఎవరికి ఏం డెడికేట్ చేస్తారని చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికోసం వెయిట్ చేయండి. ఓకే, సో ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం తీసుకుంటే ఫస్ట్ నుంచి ఇట్లా 2 రోజులు కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు, 2 రోజులు తనుజ లీడ్లో ఉంది. అండ్ మిస్డ్ కాల్ అనాలిసిస్ తీసుకుంటే మిస్డ్ కాల్స్ ఫస్ట్ నుంచి తనుజానే లీడింగ్లో ఉంది. అట్లీస్ట్ ఒక 3% తనుజానే లీడింగ్లో ఉండింది మిస్డ్ కాల్స్ అయితే. లాస్ట్లో కళ్యాణ్కి లాస్ట్ 2 days మిస్డ్ కాల్స్ ఎక్కువ పడినాయంట. అంటే నిన్న
ఈరోజు మధ్యాహ్నం 12 వరకు కళ్యాణ్కి మిస్డ్ కాల్స్ చాలా ఎక్కువ పడినాయంట. సో మీరు కూడా కళ్యాణ్కి, ఐ మీన్ నా సపోర్ట్ కళ్యాణ్కి కాబట్టి నేను అలా చెప్తాను, కాబట్టి మీరు వెళ్ళి కళ్యాణ్కి ఓట్ చేయండి హాట్స్టార్లో. అండ్ మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి 8886650455కి. సో ఎక్కడ చూసినా కళ్యాణ్ 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 అనేసి కళ్యాణ్కి ఉండే హైప్ నాకు తెలిసి ఇంతవరకు ఏ సీజన్లో ఏ బిగ్ బాస్ విన్నర్కి రాలేదనేసి అనుకుంటా ఉన్నాను. సో అట్లా జరిగింది. అండ్ ఇప్పుడు ఎవరు విన్నర్ అవ్వచ్చు అనేది నిజంగా చాలా 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 హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే మనకి వచ్చిన డేటా అప్డేటెడ్ డేటానా, లేకపోతే ఊరికే అప్పటికప్పుడు జరిగిన డేటానా, ఏంటంటే 12 to 12 క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట. 12 PM to 12 AM, మళ్ళీ 12 AM to 12 PM, అట్లా 12 hours ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఒక 12 hours చెప్తా ఉన్నారు, ఇంకో 12 hours ఏం జరుగుతుంది ఏంటి. లాస్ట్కి ఒక దాంట్లో 1.8%, దాని తర్వాత 2% ఇంక్రీజ్. ఫస్ట్ 1.8 కళ్యాణ్ ఎక్కువ ఉన్నాడు, దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చి 0.8 కళ్యాణ్ ఎక్కువ ఉన్నాడు, దాని తర్వాత 2% తనుజ ఎక్కువ ఉంది, దాని తర్వాత నిన్న 0.5% ఉంది. సో ఇట్లా పర్సంటేజ్లు, ఆ క్యాలిక్యులేషన్స్ అవన్నీ తీసుకొని మిస్డ్ కాల్స్ కూడా యాడ్ చేసి మొత్తం యాడ్ చేసి లాస్ట్కి నెక్ టు నెక్ ఉన్నారు. నాకు తెలిసి ఇద్దరికి 50-50 ఇస్తారనేసి అనుకుంటున్నా. బట్ దాంట్లో నాకేమనిపిస్తుంది అంటే టాప్ 3లో ఉండే డెమాన్ పవన్ 15 lakhs తీసుకొని వచ్చేసిన తర్వాత మిగిలిన 35 lakhsలో తనుజ కూడా ఒక 15 lakhs కావాలంటే తీసుకొని, తనుజనే నిజంగా సూట్ కేసు అయితే కళ్యాణ్ కంటే ఎక్కువ తనుజ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. అప్పుడు కళ్యాణ్ గెలుస్తారు, కొంచెం డబ్బులు వస్తాయి, తనుజ కూడా గెలిచిందని కొంచెం డబ్బులు వస్తుంది. ఎందుకంటే ఒకవేళ కళ్యాణ్ గెలిచేసినాడంటే తనుజకు వేస్ట్ అయిపోతుంది, తనుజ గెలిచిందంటే కళ్యాణ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అట్లా నేను కళ్యాణ్ గెలవాలి అనుకుంటున్నాను కాబట్టి తనుజ సూట్ కేసు తీసుకుంటే కనీసం మనీ అన్న ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నా. బట్ వాళ్ళు ఆల్రెడీ రిచ్, చాలా ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంటున్నారు, సెలబ్రిటీస్. సో బిగ్ బాస్ రెమ్యూనరేషన్ వస్తుంది వీక్లీ. సో మనీ అంత యూస్ కాకపోయినా కూడా మేబీ ఇన్ని రోజులు కష్టపడిన దానికి తనకు కూడా ఒక ఇది ఉంటుంది అనేసి అనుకుంటున్నా. నా మనసుకైతే అది అనిపిస్తుంది. సో ఎవరు లీడ్లో ఉన్నారు ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు మనకి తెలీదు. ఇప్పటిదాకా తనుజనే ఒక్క కొంచెం లీడ్లో ఉంది అని చెప్పేసి మనకి వినిపిస్తూ ఉంది. బట్ వీ డోంట్ నో, ఎందుకంటే ఈరోజు ప్రోమో తర్వాత ఏం జరుగుతుందనేసి మనకు తెలియదు. ఎందుకంటే 11 o'clockకి ప్రోమో పెట్టారు. సో ప్రోమో 11:30కి పెట్టారనుకో. సో 11:30కి ప్రోమో పెట్టిన తర్వాత అప్పుడు 12 వరకు ఎంత ఓట్స్ క్యాలిక్యులేట్ అయ్యాయో అది మాత్రమే మనం చెప్పాం. ఈరోజు 12 నుంచి 1 గంట చాలు మొత్తం ఓటింగ్ అంతా తారుమారయ్యేదానికి. ఈరోజు 12 గంటల నుంచి ఆ ప్రోమో చూసిన వాళ్ళందరూ ఇన్స్పైర్ అయిపోయి నిజంగానే కళ్యాణ్కి ఓట్ చేయాలనుకున్నా, కళ్యాణ్కి మనం సపోర్ట్ చేయాలని అనే పాయింట్లో ఉన్నా కూడా కళ్యాణ్ గెలిచేస్తాడు 100%. సో మీరు కూడా ప్రోమో చూసి నిజంగానే బిగ్ బాస్ చెప్పిన మాటలు కానీ, ఆ జర్నీ కానీ, ఆ హైప్ కానీ మీకు అవంతా నచ్చుంటే go vote out for him and make him a winner. I really want to see him as a winner. So voting analysis లో నేను చెప్పబోయేది ఏంటంటే టాప్ పొజిషన్లో రైట్ నౌ నాకు వచ్చినంత వరకు, అంటే ఈరోజు 12 o'clock ముందు ఇన్ఫర్మేషన్ వరకు జస్ట్ 0.5%, జస్ట్ 0.5%. 0.5% అంటే మీకు అర్థమవుతుందా? అక్కడ 4 ఓట్లు పడితే ఇక్కడ 3 ఓట్లు పడుతున్నాయి అనేలాగా, అంత అనమాట. అంత డిఫరెన్స్ చాలా. 0.5% అంటే 1% కూడా కాదు, 0.5%. అర్థమవుతుందా? సగం ఓట్లు, సగం అంటే దాన్ని ఎట్లా నేను మీకు రేషియోలో చెప్పాలనేసి నాకు తెలియలేదు, చెప్తా ఉండండి. ఇప్పుడు 100 ఓట్లలో 0.5% అంటే ఎంత? 100 into 0.5%, 0.5 ఓట్స్ అంటే 100 ఓట్లలో 2 ఓట్లు డిఫరెన్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు 100 ఓట్లు తనుజాకుంటే 98 ఓట్లు కళ్యాణ్కి ఉన్నాయి రైట్ నౌ. ఇది ఇట్లా మార్చేయచ్చు మనం, మీకు అర్థమవుతుందా? ఇట్లా మార్చేయచ్చు. సో మీరందరూ ఓట్ చేస్తున్నారంటే అవుతుంది. మీకు రోడ్లో ఈరోజు పని చేయండి, అందరు రోడ్లో పోయి అందరు స్ట్రేంజర్స్ ఫోన్ తీసుకొని మిస్డ్ కాల్ చేయండి, అందరు స్ట్రేంజర్స్ ఫోన్ తీసుకొని ఓట్ చేయండి, హాట్స్టార్ తీసుకొని. హాట్స్టార్ లేకపోతే మిస్డ్ కాల్ చేయండి. సో తనుజాకి చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్ వాటన్నిటి నుంచి ఓటింగ్ పడుతూ ఉంది. అండ్ కళ్యాణ్ వచ్చి రూరల్ అబ్బాయి, అండ్ రూరల్ ప్లేసెస్లో అందరికీ చాలా నచ్చుతూ ఉన్నాడు. కాబట్టి కళ్యాణ్కి రూరల్ ఏరియాస్ నుంచి ఓటింగ్ పడాలంటే వాళ్ళు ఎవరికి హాట్స్టార్ అకౌంట్ ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అబ్బాయి వాళ్ళు భోగాపురం అనే విలేజ్ ఉంటారు. నేను కూడా వాళ్ళ మమ్మీ చెప్పింది లైవ్లో, భోగాపురం అనే విలేజ్. కాబట్టి ఆ విలేజెస్ అందరికీ హాట్స్టార్ ఉండదు. కాబట్టి వాళ్ళందరూ మిస్డ్ కాల్స్తోనే ఇస్తున్నారు. సో వాళ్ళందరూ మిస్డ్ కాల్స్ ఇచ్చి మిస్డ్ కాల్స్ ద్వారానే కళ్యాణ్కి ఓట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మిస్డ్ కాల్స్ కొంచెం నిన్న మొన్న ఎక్కువ అయ్యాయంట. సో మీరు కూడా మీకు హాట్స్టార్ అకౌంట్ లేకపోయినా చాలా నంబర్స్ ఉంటాయి కదా, ఆ నంబర్స్ అన్నిటి నుంచి మిస్డ్ కాల్స్ ఇవ్వండి. మిస్డ్ కాల్స్ కూడా చాలా చాలా మ్యాటర్స్. సో ఇప్పుడు ఏం పాడారు ఏంటి అనేసి చెప్తా ఉండండి. ఓకే, మా వాడు ఫోన్ ఎత్తట్లేదు కానీ క్లియర్గా చెప్పడానికి నాకు ఒక 3 songs మాత్రం చెప్పాడు. ఆ 3 songs మాత్రం ఏం పాడారు ఏంటి అనేసి చెప్తాను. అండ్ ఆల్సో మొత్తం రేపు ఏం జరిగింది అని చెప్పేసి లోపల నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా. ఈ వీడియోలో చెప్తా ఏం సాంగ్స్ పాడారు అనేసి. తనుజ కోసం చిట్టిని నవ్వంటే లక్ష్మీ పట్టాసే ఆ పాట పాడారంట. పవన్ కోసం డెమాన్ పవన్ కోసం కమ్మని
ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే అనే పాట పాడారంట. కళ్యాణ్ కోసం గెస్ట్ చేస్తారా? కళ్యాణ్ కోసం ఏం పాట పాడారో షాక్ అవుతారు. యాక్చువల్లీ వెళ్ళిన బ్యాండ్ వాళ్ళు కూడా కళ్యాణ్ ఫ్యాన్స్. బ్యాండ్ వాళ్ళలో చాలామంది కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కాబట్టి కళ్యాణ్ మాత్రం భయంకరంగా పిచ్చి వచ్చే పాట పాడారు. ఏం పాట చెప్పండి, గెస్ కొట్టండి. ఓకే, లేటెస్ట్ సాంగ్స్, అది కూడా రెండు సాంగ్స్ మెగా ఫ్యామిలీ సాంగ్స్. నేను ఈ చేయి ఎందుకు ఇట్లా పెట్టాను తెలుసా, మీకు హింట్ ఇవ్వడానికి. ఓకే, సో బ్యాండ్ వాళ్ళందరూ నిన్న వెళ్ళిన సింగర్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి కళ్యాణ్ కోసం కళ్యాణ్ సాంగ్ పాడారు. పవన్ కళ్యాణ్ సాంగ్, ఓజీ సాంగ్ ఒకటి పాడి ఇంకోటి చిగిరి 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 చిగి చిగిరి అనేసి చెప్పి ఆ పాట పాడారు. అక్కడ నాకు అనిపించింది తనుజకేమో చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే, డెమాన్ పవన్కేమో కమ్మని ఈ ప్రేమ, అండ్ కళ్యాణ్కేమో ఓజీ సాంగ్ చికిరి సాంగ్. అది మాత్రమే కాకుండా వాళ్ళిద్దరూ కామనర్స్ కదా, పవన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కామనర్స్ కదా, సో వాళ్ళిద్దరికి దేవరా సాంగ్ పాడారంట. అండ్ ఓజీ సాంగ్, కళ్యాణ్కి ఓజీ సాంగ్ కాదు, కాదు మళ్ళీ చెప్తా గైస్. ఓకే, తనుజకేమో చిటిని నవ్వంటే, పవన్కేమో కమ్మని ఈ ప్రేమ, అండ్ కళ్యాణ్ పడాలా కోసం పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అయినా గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ హిస్ ఓన్ వే టు డూ సంథింగ్ ఆ పాట పాడారు. అండ్ దాంతోపాటు చిక్రీ 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 అని చెప్పేసి మెగా ఫ్యామిలీ సాంగ్స్ పాడారు పవన్ కళ్యాణ్ పడాలా కోసం. బికాజ్ వెళ్ళిన సింగర్స్ కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అనమాట. పవన్ కళ్యాణ్ అంటే హీరో పవన్ కళ్యాణ్, బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ అర్థం కావట్లేదు కదా. సో పడాలా గాడ్ అంటే బాగా ఇష్టం పిల్లోడు కాబట్టి పడాలా కోసం పవన్ కళ్యాణ్ సాంగ్స్ పాడారు. అండ్ రామ్ చరణ్ గారి సాంగ్ చికిరి సాంగ్ పాడారు. అండ్ వాళ్ళిద్దరు కామనర్స్ కదా, డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కామనర్స్ కాబట్టి వాళ్ళిద్దరి కోసం ఓజీ సాంగ్ పాడారు. ఓజీ యు బెటర్ రిమెంబర్ ద నేమ్ అదొకటి. అండ్ దేవరా సాంగ్ పాడారు అనమాట. అండ్ ఇమాన్యుయల్ కోసం మై నేమ్ ఇస్ బిల్లా బిజ్లీ బిల్లా నన్న పేదెల్లా ఆ సాంగ్ పాడారు. ఇంకా సంజన గారి కోసం ఏం పాడారు నాకు తెలియదు. దీనికోసం నేను మళ్ళీ రేపు ఏం జరిగిందనే పాయింట్లో నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో నాకేమనిపిస్తుంది తెలుసా, మనమందరం ఇక్కడ తనుజాన కళ్యాణ అనేసి కొట్టుకొని చచ్చిపోతాను. ఎట్లా చచ్చిపోతాను చూస్తున్నారా? ఎట్లా అబ్బా ఫ్యాన్స్ కొట్టుకుంటా ఉన్నారు, రివ్యూవర్స్ కొట్టుకుంటా ఉన్నారు, వీడియోల్లో కొట్టుకుంటా ఉన్నారు, కమెంటేటర్స్ కొట్టుకుంటా ఉన్నారు. కొట్టుకొని వాళ్ళు లేరు, ఫ్యాన్ పేజెస్ వాళ్ళు కూడా వాళ్ళు కొట్టుకుంటానే ఉన్నారు. బట్ వాళ్ళు ఏమిరా అంటే లోపల తిను నాన్న స్మెల్ చూడు నాన్న, ఆకలిస్తుంది తిను నాన్న, వస్తావా నాన్న, నీళ్ళు కావాలా నాన్న అని చెప్పేసి వాళ్ళిద్దరు కళలో కళ్ళు పెట్టుకుని చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా జాలీగా పండగ చేసుకుంటా ఉన్నారు. మనం ఏమిరా అంటే కొట్టుకొని చచ్చిపోతున్నాం. బయట నువ్వా నేనా సై అనేలాగా జరుగుతుంటే లోపలేమో నువ్వే కావాలంటుంది పదే నా ప్రాణం అనేలాగా బిహేవ్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏం చేసేది అట్లా జరుగుతుంది. సో అది ఓటింగ్ అనాలిసిస్. సో ఓటింగ్ అనాలిసిస్లో టాప్లో 12 o'clock ముందు వరకు 0.5%తో తనుజ ఉంది. ఇట్లా మార్చచ్చు టేబుల్స్, అర్థమైందా? ఇట్లా మార్చచ్చు. మీరు అంతా చేయాల్సింది ఏంటంటే, మీకు కళ్యాణ్ గేమ్ ప్లే నచ్చితే ఈ కామనర్, ఆర్మీ, సోల్జర్, మిడిల్ క్లాస్ పర్సన్ ఇవంతా పక్కన పెట్టండి. ఒక మిడిల్ క్లాస్గా మిమ్మల్ని సపోర్ట్ చేయమని అడగడం కూడా కరెక్ట్ కాదేమో నా సైడ్ నుంచి. బట్ ఒక మిడిల్ క్లాస్ వాడు ఎదగడం చూడడం మీకు ఇష్టమైతే మీరు వెళ్ళి ఓట్ చేయండి. ఓట్ చేయాలి అనేసి అనుకుంటే హాట్స్టార్ ఓపెన్ చేసి ఏదో ఒక బిగ్ బాస్ ఎపిసోడ్ ఓపెన్ చేసి ఓట్ పైన క్లిక్ చేసి కళ్యాణ్ పడాలకు ఓటేయండి. అండ్ ఆల్సో మిస్డ్ కాల్స్ చాలా 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 ఇంపార్టెంట్. 8866504555. మీకు హాట్స్టార్ అకౌంట్ లేకపోయినా కూడా మిస్డ్ కాల్ మాత్రం ఇవ్వండి. లెట్స్ మేక్ హిమ్ విన్నర్. ఈ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ బీయింగ్ అ విన్నర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఫస్ట్ పొజిషన్లో 0.5% ఓటింగ్ డిఫరెన్స్తో తనుజ ఉంది. ఇట్లా మార్చేయచ్చు. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు ఈరోజు 12 o'clock ముందు వరకు. థర్డ్ పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. అండ్ ఫిఫ్త్ పొజిషన్లో సంజన గారు ఉన్నారు. సో ఐ రియలీ విష్ ద డిజర్వింగ్ పర్సన్ విన్స్ అండ్ మై ఫేవరెట్ పర్సన్ విన్స్. విజయ్ భవ. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అంతవరకు దిస్ మీ యోగి తులసి సైనింగ్ ఆఫ్ ఫర్ గైస్. అంతా లైవ్లో జరిగిందంతా చెప్తాను. అండ్ ఆల్సో రేపు జరగబోయే చెప్తా. ఓకేనా? బాయ్.